అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకాని కమల గారు రచించిన బాలసారె అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శంకరంకి కొడుకు పుట్టాడు. పెళ్ళైన 2 ఏళ్లకి శంకరం తండ్రి అయ్యాడు. తెల్లారితే బాలసారె నామకరణ మహోత్సవం. ఇల్లంతా చుట్టాలతో సందడిగా ఉంది. తెల్లారితే మరికొంతమంది బంధువులు వస్తారు. శంకరం అడ్డాల్లో బిడ్డగా ఉన్నప్పుడే పొలంలో ఏతం తోడుతూ కాలు జారి మోటుబావిలో పడి తండ్రి మరణించాడు. అప్పట్నుంచి తల్లి బాలమ్మే సాకింది. ఉన్న 1.5 ఎకరం పొలం సొంత సేద్యం. ఆడా మగ తని అయి ఎండనక వాననక పొలం పండించింది. రెక్కలు విరుచుకుంది. నా కొడుకు దొరబిడ్డలా బతకాలి. ఆడ్ని మట్టి పిసుక్కొనీను. పట్నంలో చదివిస్తా. ఆడి చేత సర్కారు కొలువు చేయిస్తా అనేది ఊళ్ళో అందరితో. బాలమ్మ పెనిమిటి పైడయ్య బ్రతుకున్న రోజుల్లో తనకి కొడుకు పుట్టాలని, వాడిని చదివించి ఉద్యోగస్తుని చేయించాలని అతనికి గట్టి కోరిక ఉండేది. అందుకే పెనిమిటి చనిపోయినా కొడుకుని చదివించి ఆ మహారాజు కోరిక తీర్చాలన్నదే బాలమ్మ తాపత్రయం. చేతులకి కాళ్లకి ఉన్న వెండి కడియాలు, జబ్బక వేసుకున్న బంగారు దండకడియం అమ్మి కొడుకుని పట్నంలో పెట్టి చదివించింది. కాని ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి తిప్పలయ్యింది. రోజులు మారాయి బాలమ్మ. డబ్బు ఖర్చు పెడితే గాని సర్కారు నౌకరి దొరకదు అన్నారు ఊరి ప్రెసిడెంటు. అట్లా అనకండ్రి దొరా, ఆడు సర్కారీ కొలువు చెయ్యాలని ఆడి తండ్రి మనసు పడ్డాడు అంది. ఊరి ప్రెసిడెంట్ సింహాద్రి నాయుడి తండ్రి మాజీ ఎమ్మెల్యే. నాయుడు కూడా కాబోయే ఎలక్షన్స్ లో నిల్చునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. రాజకీయ పలుకుబడితో పాటు ఉన్న ఊళ్ళోనే కాక చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ నాయుడు మాటే వేదం. అందరికీ తల్లో నాలుకగా ఉంటాడు నాయుడు. బాలమ్మ మెళ్ళ ఉన్న బంగారు కంటి అమ్మి డబ్బు తెచ్చి నాయుడు చేతుల్లో పోసింది. బ్లాక్ ఆఫీసులో గుమస్తాగా శంకరం ఉద్యోగస్తుడయ్యాడు. శంకరంకి దూరపు వరుస మేనరికం ఉంది. కాని శంకరంకి అత్తకూతురి వరహాల మీద మనసు లేదు. కారణం వరహాలు నల్లగా గుమ్మటంలా ఉంటుంది. నాకొద్దు అన్నాడు. అట్లే కాని అని బయట సంబంధం చూసి కొడుకు ఇష్టపడ్డ పిల్లనే చేసింది. సీతాలక్ష్మిది కలగల ముఖం. 10 దాకా చదివింది. ఈ కాలం ఫ్యాషన్లు తెలుసు. సినిమాల పిచ్చి, పత్రికల పిచ్చి జాస్తి. అయితే సీతాలక్ష్మిది సీతపాదమే, సీత కన్నే అన్నారు ఆ ఊళ్ళో వాళ్ళు. కారణం సీత కాపురానికొచ్చిన 6 నెలలకే గుండ్రాయి లాంటి బాలమ్మ కాస్త హరీమంది. బాలమ్మ పోయాక సీతదే ఇంటి పెత్తనం. పొలం అజమాయిషీ, పొడి వ్యాపారం అన్నీ. శంకరం తన ఉద్యోగమేమో తనేమో. బాలమ్మ పోయాక 4 నెలలకి సీత నీళ్లోసుకుంది. ఆడపిల్ల పుడితే మా అమ్మ పేరు, మగపిల్లాడు పుడితే మా నాన్న పేరు పెడదాం అన్నాడు సంబరంగా శంకరం. శంకరం తండ్రి పేరు పైడయ్య, తల్లి పేరు బాలమ్మ. చిచి, ఆ పాతకాలం పేర్లు చస్తే నా పిల్లలకు పెట్టను. కాలం మారిపోయింది. నా కొడుక్కి సురేష్ కుమారనో రమేష్ బాబు అనో పెడతాను. లేదు, చిరంజీవి అని పెడతాను. చిరు అని పిలవచ్చు. అది కాకుంటే నాగార్జుననో రజనీకాంతనో పెడతాను. అంతేగాని బాలమ్మాని పైడయ్యాని చస్తే పెట్టరు నా పిల్లలకి అంది సీత గయ్యమని లేస్తూ. ఇంట్లో సీతదే పెత్తనం. అందంగా ఉంటుంది, చదువుకుంది. 1 ఎకరం పొలం పసుపు కుంకం కింద ఆభరణంగా తెచ్చింది. తరచూ ఆమె పుట్టింటి నుంచి ఎవరొకరు వచ్చిపోతూ ఉంటారు. శంకరం వైపు బలగం లేదు. అందుకే శంకరం నోరెత్తలేకపోయాడు. కాని శంకరం మనసు పీకుతుంది. తండ్రి ఉవ్విల్లూరి తనని కన్నాడు. బంగారు కొండలా చూసుకున్నాడు. భుజం దింపేవాడు కాదుట. తన తల్లి మాత్రం రెక్కలు విరుచుకొని తన కోసం ఎంత కష్టపడింది. తన చదువు కోసం, ఇల్లు పొలం అమ్మకుండా ఉండటం కోసం రెట్టింపు శ్రమ చేసి ఆస్తి కాపాడింది. ఆవిడ ఒంటి మీద బంగారం కరిగించింది. తన చదువు ఉద్యోగం కోసం ఖర్చు పెట్టింది. రేపు కోడలు వస్తే తన గతేమిటని ఆలోచించలేదు. తన తల్లి చచ్చిపోయింది గాని లేకపోతే సీత ఆవిడ మీద దాష్టికం చేసేదే. అలాంటి తల్లంటే శంకరానికి తగని మమకారం. ఆవిడ పేరు, తండ్రి పేరు కలిసొచ్చేలా కొడుక్కి పేరు పెట్టుకోవాలని శంకరం కోరిక. కాని సీత ససేమిరా అంటోంది. కొడుక్కి చిరంజీవి అనో నాగార్జుననో పెడదాం, లేకపోతే అనిల్ బాబు అని పెడదామని ఖచ్చితంగా చెప్పేసింది. అప్పుడే తన అత్తమామలు, బావమరుదులు, మరదళ్ళు చిరు అని పిలుస్తున్నారు. ఏరా, నువ్వు కూడా చిరంజీవిలా స్టెప్పులేస్తావా, సినిమా యాక్టర్ అవుతావా అని వాడి పాలెబొగ్గలు చిదిమి గారాలు కురిపిస్తున్నారు. శంకరంకి దిగులుగా ఉంది. కొడుకు పుట్టాడన్న సంతోషం ఏ కొసాన కలగటం లేదు. తెల్లవారితే బాలసారి అన్న ఉత్సాహం లేదు. కాళ్ళు చేతులు చచ్చుబడినవాడిలా ఏదో అటు ఇటు నీలిగినట్లు తిరుగుతున్నాడు.
ఇల్లంతా చుట్టాలు ఆడంగులు ఉండటంతో ఆ రాత్రి చాప తీసుకుని డాబా మీదకు వచ్చి పడుకున్నాడు. చాలాసేపు నిద్రపట్టలేదు. చచ్చిపోయిన తల్లి తండ్రి జ్ఞాపకం వస్తున్నారు. వాళ్ళవి పాతకాలం పేర్లు అయిపోతేనే. వాళ్ళు తన తల్లి తండ్రి, వాళ్ళు సంపాదించిన పాతకాలం ఆస్తిపాస్తులు, ఇల్లు వాకిళ్లు పనికొచ్చినప్పుడు వాళ్ల పేర్లు మాత్రం ఎందుకు పనికిరావు? కాని కొంపలో సేతుదే పైచేయి. ఒరే శంకు, ఏందిరా పొద్దుగాల్నే వచ్చిన గాడించి సొత్తున్నా, ఏదోలా ఉన్నావు? మేనత్త పలకరింపుకి గబాల్న కళ్ళు తెరిచాడు. కొబ్బరాకలు మించి వస్తున్న చల్లని పిల్లగాలిలా సగం పల్లూడిన బోసి నోటితో ఆపేక్షగా పలకరిస్తుంది మేనత్త గౌరమ్మ. స్వయాన శంకరం తండ్రి పైడయ్యకి అక్క. శంకరం గబాల్న లేచి కూర్చున్నాడు. అత్త, ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని కడుపులోని బాధ వెళ్ళగక్కున్నాడు. గౌరమ్మ శంకరం జుట్టు నిమురుతూ, ఓరోరి, అదా నీ బాధ? నేను వచ్చినప్పటి నుండి సోత్తానే ఉన్నా. నీ పెండ్లం, దాని పుట్టింటోళ్ళు ఇల్లంతా పెత్తనం చేస్తానే ఉండారు. ఎర్రి నాగన్నలా నువ్వు ఓ మూలకి ఒదిగొదిగి ఉండావు. కీలు ఎరిగి ఓత పెట్టమన్నారు. దాని రోగం నే కుదురుతాలే. నీ కొడుక్కి మీ అమ్మాయిల పేరే రేపెడుదు గాని గమ్మునుండు అంది. సీత మొండిదత్తా అన్నాడు. ఒరే ఒల్లకుండ్రా, నా అనుభవం ముందు అదెంతరా పిల్లకాకి? దాని మొండితనానికి నా దగ్గర ఇరుగుడుంది. నీకెందుకు? నిబ్బరం పడు. రేపు నీ పెండ్లం దానంతటదే నీ అయ్య పేరు ఖాయం చేస్తుంది. చచ్చిపోయిన నా తమ్ముడి మీదొట్టు, సరేనా? పిచ్చినాగన్నా అంటూ శంకరం బుగ్గల పునికి ముసుముసుగా నవ్వుతూ డాబాదేవి కిందకొచ్చేసింది. అత్త ఎట్లా ఒప్పిస్తుందబ్బా సీతని? ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రకు జారాడు. ఆ మర్నాడు ఉదయం ఓ గడియ ఆలస్యంగా మెలకు వచ్చింది, రాత్రి సరిగా నిద్ర లేకపోవటం వల్ల. చాప చుట్టి హడావిడిగా కిందకొచ్చాడు శంకరం. అప్పటికే సీత తలంటుకుని పట్టు చీర కట్టింది. హడావిడిగా డాబా మెట్ల దగ్గర ఎదురొచ్చింది. లేచారా? మీకోసమే వస్తున్నాను. సరిగ్గా 9 గంటలకల్లా పీటల మీద కూర్చోవాలిట. అన్నీ సిద్ధంగా ఉంచుకోమని అయ్యగారు కుర్రాడిని కబురంపారు. చాకలి సుబ్బన్నొచ్చాడు మీకు తలంటడానికి. వేడినీళ్లు సిద్ధంగా ఉన్నాయి, తొందరగా తెమ్మించుకోండి అంది. శంకరం నిర్వికారంగా ఉండటం చూసి సీత విలాసంగా నవ్వింది. ఏంటి అంత సీరియస్సు? బాలసారే మీ కొడుకుదే గాని పరాయి వాళ్ళెవరిది కాదు. మీ నాన్న పేరు వద్దన్నాననే కదా మీకు కోపం వచ్చింది? అదేం లేదు. మీకు ఇష్టమైన పేరే పెడదాం. మీ అమ్మా నాన్న ఇద్దరి పేర్లు కలిసొచ్చేడా? బాల పైడయ్య చౌదరి అని సెటిల్ చేశా. మీరు బియ్యంలో ఆ పేరే రాయబోతున్నారు, సరేనా అంది మళ్లీ అదే నవ్వుతో. శంకరం బిత్తరపోయాడు. తను వింటున్నది కళా నిజమా అన్నట్లు ఏదో అనబోయాడు. అంతలో సీత మళ్లీ గలగలా నవ్వింది. మీరు అనవసరంగా అంత ఆశ్చర్యపోనవసరం లేదు. నే చెప్తున్నది నిజమే. మన అబ్బాయి పేరు బాల పైడయ్య. మీరు బంగారపు ఉంగరంతో బియ్యంలో అక్షరాల అదే పేరు రాయండి. వారి వారి, మా నాన్న పేరు మోటుగా ఉంది, సినిమా హీరో పేరు పెడదామన్నావు. ఇది కూడా సినిమా హీరో పేరే. బాలయ్య అని ఇంట్లో ముద్దుగా పిలుద్దాం. బాలపైడయ్యలోని మొదటి 2 ఆఖరి అక్షరం కలిపి అన్నమాట. బాక్సాఫీస్ బోనాంజా బాలకృష్ణ ముద్దు పేరు బాలయ్యే కదా అంది మళ్లీ నవ్వుతూ. అంతలో పాలకావిడి వచ్చిందని ఎవరో కేక వేయడంతో వస్తున్నా అంటూ హడావిడిగా పెరటి వైపు వెళ్లిపోయింది. సీతలో ఇంత మార్పు ఎలా వచ్చిందబ్బా అని శంకరం ఆశ్చర్యపోతూ అలాగే శిలలా నిల్చుండిపోయాడు. అయితే రాత్రి తెర వెనుక జరిగిన నాటకం అతనికి తెలియదు. ఏంటో నాగమ్మ, నాకు మా పైడయ్య ఒక్కగానొక తమ్ముడు. మా అమ్మ అబ్బ పోయాక నాకు వాడికి నేనుగా పెరిగాం. వాడు నాకు తమ్ముడే కాదు, కొడుకు కూడా. అటువంటి నా తమ్ముడు హఠాత్తుగా పోయాడు. మా తమ్ముడికి శంకరం ఒక్కడే కొడుకు. వదిన బాలమ్మతో పాటు శంకరం నా కొడుకే అనుకున్నాను. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? నా మగడు కాలం చేశాక శంకరాన్ని నా దగ్గర పెట్టుకుని సాకుదాం అనుకున్నాను. మా వదిన బాలమ్మ ఒప్పుకోలేదు. నన్న ఇక్కడికి రమ్మంది. కాని మా ఊర్లో నాకున్న 4 ఎకరాల పొలం సొంత సేద్యం చేస్తా ఉంటిని. గొడ్డు గోదా వదిలి రాలేక అక్కడనే ఉండిపోయాను. శంకరానికి కొడుకు పుడితే మా తమ్ముడు పైడయ్య పేరు పెట్టుకుంటాడేమో. నా తమ్ముడి మీద ప్రేమతో నా తదనంతరం నాకున్న 4 ఎకరాల పొలం, ఇల్లు శంకరం కొడుకు పేరున రాద్దాము అనుకున్నాను. కాని ఇంతా చేసి మా శంకరం కొడుక్కి తండ్రి పేరు పెట్టనంటున్నాడంటే ఇంక నాకేంటి ఆడి మీద చెడు. అందుకే నా తదనంతరం నా పొలం, ఇల్లు ఆ ఊరి రామ్ మందిరానికి రాద్దాం అనుకుంటున్నాను నాగమ్మ పిన్ని. పుణ్యం పురుషార్థం, ఏమంటావ్? పక్క గదిలోంచి సీతాలక్ష్మి ఓ చెవి ఇటు పడేసి వింటుందని తెలిసే ఆ మాటలు కాస్త గట్టిగానే అంది గౌరమ్మ. సీత వింటుందని తను తెలియనట్టే గౌరమ్మ నటించింది.
తను చాటుగా వింటున్నట్లు గౌరమ్మ గమనించలేదని సీత అనుకుంది. ఏమైతేనే కొడుకు పేరు బాల పైడయ్యగా నిర్ణయించింది. అంతేకాదు గౌరమ్మకి గుంటూరు నేతచీర పెట్టాలని కూడా అనుకుంది. కాని ఇదేం తెలియని శంకరం మాత్రం, నా అనుభవం ముందు నీ పెళ్ళాం మొండితనం ఎంతరా పిల్లకాకి అన్న గౌరమ్మ మాటలు జ్ఞాపకం వచ్చి, అత్త అంటూ గావు కేక పెట్టాడు. తన బాలసార మహోత్సవం అనుకున్న దానికంటే ఘనంగా జరగబోతున్నందుకు కాబోలు ఒత్తిళ్ల మధ్య నిద్రపోతున్న బాల పైడయ్య నిద్రలోనే బోసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.